నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మనమందరం కూడా రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి దొంగల ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఇంటికి సాగనంపే సైకిల్ ప్రభుత్వంను తెచ్చుకోవాలి పిలుపునిచ్చిన నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ దేశవ్యాప్తంగా జీఎస్టీతో ప్రజలను దోచుకు తింటున్నారు బీజేపీ పాలనపై మాజీ ఎంపీ చింతామోహన్ ఫైర్ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రహదారి భద్రతా మాసోత్సవాలు అవగాహన ర్యాలీలు తిరుపతిలో జైహో బీసీ సమావేశాన్ని జయప్రదం చేయండి 28న బీసీలంతా తరలిరండి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ బీసీ నేతలు ఇక వార్తల్లోని వివరాలు నగర టౌన్ 3వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు నగర అభివృద్ధి సంక్షేమమే తన బాధ్యత అని తెలుగుదేశాన్ని గెలిపించండి అని నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పిలుపునిచ్చారు ఇవాళ టీఎన్టీఎస్ఆర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వీళ్ళు యాత్ర చేస్తూ ఉన్నారు కార్మికులంతా కూడా ఉత్తేజపరుస్తూ వాళ్ళకి మనోస్థైర్యాన్ని ఇస్తూ రానున్న రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న ఘనకార్యాలంతా కూడా వాళ్ళకి చెప్తూ ఏ విధంగా కార్మికులు మోసం చేస్తున్నారు ఏ విధంగా రాష్ట్రాన్ని అనగదొక్కుతున్నారు ఏ విధంగా కార్మిక లోకాన్ని పూర్తిగా రోడ్డును పడేశారు అని చెప్పేది వాళ్ళకి ఉటంకిస్తూ ఇవాళ వాళ్ళు బస్సు యాత్ర విజయవంతంగా చిత్తూరు దాకా రావడం జరిగింది వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా అలాగే ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా కార్మిక్ సెక్టర్ని పూర్తిగా లేబర్ సెక్టర్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఏ విధంగా చూసినా కూడా వాళ్ళని అసలుకి సంక్షేమ కార్యక్రమాలను దూరం చేస్తూ అభివృద్ధి ఫలాలు కూడా అందకుండా చేస్తూ ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరంలో ఒక్క ఫ్యాక్టరీ అంటే ఒక ఫ్యాక్టరీ వచ్చిన దాఖలాలే ఉన్న ఫ్యాక్టరీ కూడా పోతా ఉన్నాయి పక్క జిల్లాలకి పక్క స్టేట్స్కి పోతా ఉన్నాయి ఇది దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూసినా ఉపాధి అంటే ఉపాధి లేకుండా అయిపోయింది ఎంతసేపు సంక్షేమం కానీ అది కూడా అరకొర సంక్షేమం ఇస్తూ ఈ అబద్ధాలు చెప్తూ ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తా నాకు ఏ పత్రికలు లేవని ఊదర కొడతా ఉంటాడు సాక్షి భక్తి ఎవరిది సాక్షి టీవీ ఎవరిది దీనికన్నా చెప్పకల్లా వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం లే ఆ ఛానల్ చూస్తే చెప్పొచ్చు ఆ టీవీ పట్టుకుంటే ఆ టీవీ చూసినా ఆ పేపర్ చూసినా చెప్పొచ్చు అదో విషపు పత్రిక విషపు ఛానల్ ఎప్పుడు కూడా ప్రజల మీద విషం కక్కుతూనే ఉంటుంది అబద్ధాలు చెప్తూ నిజాలంతా తొక్కేస్తూ ప్రజల్ని అనగదొక్కుదామని చూస్తూ ఉంటుంది కానీ ఏ రోజు కూడా వాళ్ళు మనుషులు అంటే ఆంధ్ర ప్రజాలోకం కోసం ఎప్పుడు ఆలోచించలే ఎంతసేపు దండుకుందాం దోచుకుందాం దాచుకుందాం అని దూరం తప్పితే ఎప్పుడు వీళ్ళంతా కూడా వలస జీవులు హైదరాబాదో బెంగళూరు ఏం పనండి జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులోకి ఇల్లు హైదరాబాద్లో ఇల్లు ఢిల్లీలోకి ఇల్లు లండన్లోకి ఇల్లు అంటే ఈయన పూర్తిగా వలస జీవి ఎప్పుడైతే అధికారం పోతుందో ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడని నేను పూర్తిగా మీకు గ్యారంటీ ఇస్తున్నా అంటే ఈయన పూర్తిగా వలస జీవి ఏదనంటే వాళ్ళు లేదు వీళ్ళని చెప్పి ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు నోటికి అంటే మా దగ్గర ఉంది ఆమె అది నోరా తాటి మట్ట అర్థం కాదు ఏదంటే అది వాగుతూనే ఉంటుంది నోరు కంట్రోల్ రాకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తీవ్రంగా పరీక్షని బుద్ధి చెప్పే రోజులు వస్తూ ఉన్నాయి ఎట్లా ఇంటికి పోవడం గ్యారంటీ ఏ మోతాదులో పోతాం అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుంటే అట్లీస్ట్ గౌరవం మిగులుతుంది పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరై వచ్చే నెల 3న అనంతపురంలో జరిగే సిద్ధం కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు నాయకులు సమాయత్తం కావాలని తెలిపారు గురుమూర్తి ఉప ఎన్నికల్లో విజయం సాధించారని రానున్న ఎన్నికల్లో సత్యవేడు అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్నారని తెలిపారు సత్యవేడు నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో గురుమూర్తి విజయానికి కృషి చేయాలని తెలిపారు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు చేసిన అభివృద్ధి చూసి ప్రజలు మరోసారి ముఖ్యమంత్రిని చేస్తారని తెలిపారు సత్యవేడులో గురుమూర్తిని గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు వైఎస్ జగన్ ఇచ్చిన బాధ్యతను అందరం గుర్తుంచుకొని గురుమూర్తి విజయానికి కృషి చేయాలని పేర్కొన్నారు వైఎస్ జగన్ అనంతపురంలో ఫిబ్రవరి 3వ తేదీన సిద్ధం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఈ నెల 29న తిరుపతిలో నిర్వహిస్తారని తెలిపారు రానున్న ఎన్నికల్లో వైఎస్ ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి తప్పదని చంద్రబాబు కుప్పంతో పాటు మరో నియోజకవర్గం నుండి కూడా పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో మనమందరూ కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఏ ఇంటికి పోయినా కానీ తలుపు తట్టి మాకు ఓటు వేయండి అని అడగచ్చు. ఎవరు తెలుగుదేశం పార్టీ వారి ఇల్లు కూడా పోయి మనం ఓటు అడగచ్చు. కానీ ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉందా అని అడుగుతూ ఉన్నాడు. ఏం చేశాడని చెప్పి ఆయన పోయి ఓటు అడగగలుగుతాడు? కేవలం అబద్ధాలతో, కేవలం తప్పుడు మాటలతో కాలం గడుపుతూ ఉన్నాడు. దాన్ని చాలా బలపరిచి ఎల్లో మీడియా అంతా కూడా రాస్తూ ఉంది. అదంతా కూడా తేడా మనం గమనించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు పీలేరులో ఆయన సభ, ఈరోజు పచ్చి అబద్ధాలన్నీ కూడా అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇందాక చూసాను నేను వీడియో. మరి ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తిని మన జిల్లాలో అతను ఇక్కడ పుట్టడం, ఇక్కడ ముఖ్యమంత్రి కావడం అంటే మన జిల్లా దురదృష్టం. మనమందరం కూడా ఇంత పెద్ద మోసగాన్ని ఈ జిల్లాలో పుట్టించాడు భగవంతుడని దిగులు పడే పరిస్థితిని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, సత్యవేడ్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మనకు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. ఈ కోటలో ఎవరు జొరబడే పరిస్థితి ఉండకూడదు. తప్పనిసరిగా గతంలో మనకి ఎంత మెజారిటీ వచ్చిందో గురుమూర్తి గారికి, అంతకుముందు ఆదిమూలం గారికి, ఆ మెజారిటీని నిలుపుకునే విధంగా మనం అందరూ కూడా కష్టపడి పనిచేయాలా. నేను మీ అందరికీ కూడా అండగా ఉంటానని చెప్పి సభాపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. తప్పనిసరిగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకు ఈ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యతను మనం పూర్తి చేసే విధంగా, అది కూడా విజయవంతం చేసే విధంగా అందరం కూడా కృషి చేద్దామని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంగళవద్దుగల రవాణా శాఖ కార్యాలయంలో రహదారి భద్రత మరియు రక్షణ మహోత్సవాలలో భాగంగా వాహనదారులు తమ రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టాలో తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ అధ్యక్షులు సునీల్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రతి వాహనదారులు హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో ఉన్న పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించే విధంగా చర్యలు చేపట్టాలని, త్వరలోనే తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి భద్రతా విషయాలపై చర్చించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ద్విచక్ర వాహన ర్యాలీలో ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం పాల్గొని తగు సూచనలు చేశారు. ఈరోజు జాతీయ భద్రతా వారోత్సవాలు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా గారు ఆదేశాల మేరకు జిల్లా ఆర్టీఓ గారు, తిరుపతి జిల్లా ఆర్టీఓ ఆదినారాయణ గారు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల గారు అందరి ఆధ్వర్యంలో రవాణా శాఖ వారు టూ వీలర్ వాళ్ళు హెల్మెట్లు ధరించి వాహనం నడిపే దాని మీద అవగాహన కార్యక్రమం, జిల్లా వ్యాప్త కార్యక్రమాన్ని తిరుపతిలో చేయడానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ శాతం అవుతుంది హెల్మెట్ లేని దానివల్ల అనేసి దానికి ప్రజలకు అవగాహన కల్పించే దానికోసం ట్రాఫిక్ పోలీస్ వారు కానీ మిగిలిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా సహకరించడానికి కృతజ్ఞతలు. అదేవిధంగా తల్లిదండ్రులు ఖరీదైన వాహనాలు కొనిస్తున్నారు, వాళ్ళకి హెల్మెట్ కూడా వాడేదానికి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి తెలియపరిస్తే మంచిది. అదేవిధంగా ఇంతకుముందు రోడ్డుపైన యాక్సిడెంట్లు జరుగుతా అంటే కామన్ పబ్లిక్ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రజలు అప్రమత్తమయ్యి 108 అంబులెన్స్కి కానీ తెలియపరచడం కానీ పోలీస్ వారికి తెలియపరిచి అప్రమత్తం చేయడం వల్ల చాలా వరకు ప్రాణ నష్టం తగ్గుతుంది. అవేర్నెస్ ప్రోగ్రాముల మీద ప్రతి వారానికి ఒకసారి క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారోత్సవాలు ఈ మాసం మొత్తం జరుగుతుంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీ పాలకులు జీఎస్టీతో ప్రజల్ని దోచుకు తింటున్నారని, దేశ ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఈసారి ఆంధ్రాతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ను గెలిపించుకోవాలని మాజీ కాంగ్రెస్ మంత్రి చింతామోహన్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు కాంగ్రెస్ నాయకులు యార్లపర్లి గోపి, పూతలపట్టు ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, భాస్కర్ తదితరులతో కలిసి చింతామోహన్ మాట్లాడుతూ కోడికత్తి సీను అమాయకుడని కొనియాడారు. అలాంటి వ్యక్తిని జగన్ కోడికత్తి ప్లాన్లో 5 ఏళ్లైనా సీను నరకాన్ని అనుభవిస్తుంటే పట్టించుకోలేదని, కోడికత్తి సీనును వెంటనే విడుదల చేయాలని, అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేదీ ఆదివారం స్థానిక రామ తులసి కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన నేత వైఎస్ షర్మిల మీడియా సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారని తెలియజేశారు. దుర్గరాజపట్టణం నేడు దుఃఖరాజపట్టణంగా మారిందన్నారు. దానిని అడ్డుకున్నది చంద్రబాబు నాయుడని గతాన్ని గుర్తు చేశారు. మొన్న వెంకటగిరి, నేడు పీలేరు ప్రాంతాలలో పర్యటిస్తూ చంద్రబాబు నిరుపేద మహిళా ద్రోహిగా మిగిలిపోయారని అన్నారు.
దేశ ప్రధాని మొదటిసారి పురోహితుడిగా మారాడని, ఇది రాజకీయ జిమ్మిక్ అని విమర్శించారు. ప్రజల మధ్య మమేకమై కాంగ్రెస్ పార్టీ బలోపేతంకై తిరుగుతున్నామని, ఎందరో కాంగ్రెస్ సీటు ఇవ్వాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది కాంగ్రెస్ కు పెద్ద విజయమని, 2024లో 175 సీట్లకు గాను 130 సీట్లు ఏపీలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు నిరుద్యోగ ద్రోహిగా మారాడు చంద్రబాబు నాయుడు. ఇదిగో సాక్ష్యాలు. ఎందుకు దుగరాజపట్టణ పోర్టుని కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టి తీసుకొని వస్తే ఎందుకు ఆపావు? జాబు ఎందుకు రాశావని నేను అడుగుతున్నాను. టీడీపీ అధినేత మా మిత్రుడు చంద్రబాబు నాయుడు 49 సంవత్సరాలుగా నాకు తెలిసి మీ అందరం చెప్పులు లేకుండా గాంధీ రోడ్లో తిరిగి ఉన్నాం. మరి నేను అడుగుతున్నాను, ఇదిగో నువ్వు నిరుద్యోగ ద్రోహిగా మారావు చంద్రబాబు నాయుడు, ఎందుకు ఆపావు? 7,008 బెడ్రూములు 2 బెడ్రూములు ఇళ్ళు తీసుకొని వస్తే నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చి ఎందుకు ఆపావు అని నేను అడుగుతున్నాను. నువ్వు మహిళా ద్రోహి, నిరుపేదలకు ద్రోహిగా మారలేదా చంద్రబాబు నాయుడు అని నేను అంటున్నాను. నీకు దమ్ముంటే రా, నువ్వు చేయలేదని చెప్పు. నేను రుజువులతో మరి నేను వస్తాను ముందుకి. నువ్వు ఎందుకు రాసావు దుగరాజపట్టణ ఓడరేవును ఆపమని? 7,008 మందికి 2 బెడ్రూములు ఇళ్ళు, 41 స్లమ్ కాలనీల్లో ఇళ్ళు ఇస్తే మేము 292 కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ సంతకం పెట్టి ఇస్తే నువ్వు ఆ డబ్బును ఎవరికి ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు? నువ్వు మహిళా ద్రోహి కాదా? నిరుపేద మహిళా ద్రోహి అని నేను అంటున్నా. నువ్వు కాదని చెప్పేదానికి నీకు దమ్ముందా? పీలేరులో జవాబు, లేకుంటే నెక్స్ట్ సభలో తిరుపతికి రా, నీకు దమ్ముంటే మాట్లాడదాం. నిరుద్యోగ ద్రోహి చంద్రబాబు నాయుడు, నిరుపేద మహిళా ద్రోహి అని నేను తెలియజేస్తుంది. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో వైకాపా గెలుపు కోసం బూతులలో ఫ్యాన్ గుర్తుకు దొంగ ఓట్లు వేస్తున్న సమయంలో తాము కనిపెట్టి అధికారులకు పట్టించిన పాపానికి నేడు కోర్టు సమన్లు తమకు పంపించారని టీడీపీ నేత నరసింహ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు శ్రీధర్ వర్మ, శాంతి యాదవ్, కృష్ణ యాదవ్, వెంకీ, యశ్వంత్ రెడ్డి తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడారు. బూతుల వద్ద దొంగ ఓట్లు వేస్తున్న సమయంలో తీసిన వీడియో క్లిప్పింగ్స్ తదితర సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని, అయినా పాలక పార్టీ ఫ్యాన్స్ గుర్తుపై దొంగ ఓట్లు వేసుకుంటున్న నాయకులపై కేసులు పెట్టకుండా దొంగ ఓట్లను పట్టించిన తమపైనే కేసులు పెట్టి నేడు కోర్టు సమన్లను పంపారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 14వ తేదీ తప్పక కోర్టుకు హాజరు కావాలని తమకు నోటీసులు ఇవ్వడం ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారంటూ ప్రజాస్వామ్యం కూని అయ్యిందని దుయ్యబట్టారు. నాపైన కేసు పెట్టడం, మళ్ళా మా తమ్ముడు రామాయాదవ్ పైన కేసు పెట్టడం, మా మరదలు ఎవరైతే క్యాండిడేట్ శాంతి ఉందో శాంతి అడ్డగించి లోపల ఈ పోలింగ్ స్టేషన్లో పట్టుకుంటేనే అధికారులకు ఇంత బరి తెగించి అడ్డదడ్డంగా కేసులు పెట్టారంటే దీన్ని ఏమనాలి? దీనిపైన అప్పటికప్పుడు కూడా అధికారులు కంప్లైంట్ చేస్తే న్యాయం జరుగుతుందేమో అని ఆశించాం. పోలింగ్ ప్రక్రియ ఆపలా, లేదా పోలింగ్ రద్దు చేసి రీపోలింగ్ ఇస్తారంటే అది ఇవ్వాల. కానీ ఈరోజు కోర్టు నుంచి సమన్లు వచ్చాయి, 1వ తేదీ మీరు అటెండ్ కావాలని చెప్పడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఇక్కడ ఏదైతే 2వ డివిజన్లో జరిగిన ఈ యొక్క అక్రమ ఓట్ల దందా పైన ఆ రోజు రిపోర్ట్లు ఇచ్చినా కూడా అధికారులు పట్టించుకోలేదు. ఆ రోజు నగరపాలక సంస్థ ఎన్నికలు ఏ విధంగా జరిగాయో అందరికీ తెలుసు. 1 సైడ్గా పోలింగ్ ఏదైతే నామినేషన్స్ లేకుండా అడ్డుకోవడం, అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్ ఏ విధంగా జరిగిందో అర్థం కాని పరిస్థితులు. ఈరోజు మళ్ళీ బరి తెగించి ఈ విధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులపైనే అక్రమంగా కేసులు పెట్టి కోర్టులో కేసులు వేశారంటే ఎంత బరి తెగింపో. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కోర్టుల ద్వారా ఒక పక్క వెళుతూనే ఎన్నికల కమిషన్ ఆ రోజు పనిచేసిన ఎవరైతే అధికారులు ఉన్నారో అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అటు రెవెన్యూ సైడ్ పోలింగ్ నిర్వహిస్తున్న అధికారులు కానీ లేదా నగర కమిషనర్ ఆ రోజు ఉన్న అతని పైన కానీ ఖచ్చితంగా కూడా మేము కూడా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా ఆ రోజు జరిగిన వీడియోలన్నీ కూడా ఈరోజు పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు ప్రెస్ క్లబ్లో ఆ రోజు జరిగిన ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రదర్శించడం జరుగుతుంది.
యువగణం పాదయాత్ర ప్రారంభమై ఏడాది పూర్తయిన నేపథ్యంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో తెలుగు యువత కార్యకర్తలు అఖిలాండ వద్ద 116 కొబ్బరికాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామాలు చెబుతూ కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా రవినాయుడు మీడియాతో మాట్లాడుతూ యువగళం పాదయాత్ర ప్రారంభం నాటి నుంచి ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు సృష్టించిందని, పాదయాత్ర సమయంలో టీటీడీ నాయకులు వాలంటీర్లపై అనేక అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. శ్రీవారి ఆశీస్సులతో లోకేష్ దిగ్విజయంగా పాదయాత్రని పూర్తి చేశారని, పాదయాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల తెలుగు యువత అధ్యక్షుడు రాఘవ మరియు తెలుగు యువత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీర్చాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ఈ ప్రభుత్వం ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ ఓదార్పునివ్వాలి, వాళ్ళకు ధైర్యం చెప్పాలని చెప్పి యువనేత నారా లోకేష్ గారు స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడే దర్శనం చేసుకొని కుప్పంలో 27వ తేదీన పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టిన పాదయాత్రను ఎన్ని అడ్డంకులు సృష్టించారో మీరందరూ చూశారు. అయినా కూడా స్వామివారి ఆశీస్సులతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దీవెనలతో, ఎందుకంటే లోకేష్ గారి ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరమే కార్యక్రమాలు మొదలు పెట్టడం అనేది నారా కుటుంబానికి ఉన్న మొదటి నుంచి ఉన్న ఆనవాయితీ. ఎన్టీ రామారావు గారికి వెంకటేశ్వర స్వామి వారి పవిత్రని కాపాడడంలో ఎంత చొరవ చూపించారో మీరందరూ చూశారు. అయితే పాదయాత్రలో భాగంగా వాలంటీర్ల పైన హత్యాయత్నం కేసులు, ఎస్సీ/ఎస్టీ కేసులు, అనేక కేసులు పెట్టి జైల్లో పెట్టారు. లోకేష్ గారి మీద పాదయాత్ర ఎలాగైనా ఆపాలని, పాదయాత్ర ఈ రాష్ట్రంలో జరగకూడదని చెప్పి, పాదయాత్ర జరిగితే ఈ ప్రభుత్వం దిగిపోతుందని తెలుసుకొని ఆ పాదయాత్రను ఎలా అయినా అడ్డుకోవాలని లోకేష్ గారి మీద కూడా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజు మేము మొక్కోవడం జరిగింది స్వామివారిని, స్వామి మాకు ధైర్యం కల్పించండి, మీ ఆశీర్వాదం మనోనిబ్బరాన్ని మాకు మీ ఆశీస్సులు ఉండాలి, మీ దీవెనలు ఉండాలని ఆ రోజు వాలంటీర్ల కోఆర్డినేటర్గా రవినాయుడుగా, నేను ఇక్కడ పుట్టిన వ్యక్తిగా, స్వామివారి భక్తుడిగా మేము ఆయన మొక్కోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టిన రోజు కాబట్టి ఇక్కడ స్వామివారికి 116 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీలోని అన్ని బీసీ కులాలకు సంబంధించిన వారితో పాటు బీసీ ప్రజలంతా ఈ నెల 28వ తేదీ ఆదివారం స్థానిక అలిపిరి పోలీస్ స్టేషన్ వద్దనున్న కేబీఆర్ ఫంక్షన్ హాల్కు తరలి రావాలని టీడీపీ బీసీ నాయకులు ఆనంద్, సత్తు మధుసూదన్ యాదవ్లు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు టీడీపీ నాయకులు జగన్నాథం, వెంకటేష్ తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ బీసీలోని ప్రధాన కులానికి రానున్న శాసనసభ ఎన్నికలలో టీడీపీ తిరుపతికి సీటు కేటాయించడం పట్ల పాలక వైసీపీలోని బీసీలు విమర్శలు చేయడం తగదన్నారు. ఇదే బీసీ ప్రధాని కులానికి వైకాపాలో తిరుపతిలో సీట్లు కేటాయించగలరా అని సవాల్ విసిరారు. ఏది ఏమైనా తిరుపతికి బీసీ ఎమ్మెల్యే వచ్చేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. మన కులాలు ఈరోజు కుల వృత్తులు లేకపోయినా, మన పిల్లల భవిష్యత్తు లేకపోయినా, మనకు సక్రమైన పిల్లలకు పెళ్ళిళ్ళు కుదురుకుపోయినా మనమందరూ కూడా చిన్న స్థాయిలోనే ఉండిపోతాం కదా. అలాగా ఉండకూడదు. కాబట్టి మనమందరూ నిద్రలేసి మేలుకొని మనకు రావాల్సినటువంటి సాధించుకోవాలంటే మనమందరూ ఒకే తాటిపైకి రావాలి, మనమందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలనే ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమం పెట్టాం. అందుకోసం రేపు తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా కేబీఆర్ గెస్ట్ హౌస్లో మేమందరూ రేపు 10 గంటలకి కలుసుకుంటున్నాం. బీసీ కులాలు అందరూ కూడా కలిసి మీరందరూ కూడా ప్రెస్ ద్వారాతో మిత్రులు, శ్రేయభిలాసులు మాకందరికీ తెలియజేయలేకపోయినా మీ ద్వారా కూడా తెలియజేద్దామని ఈ కార్యక్రమం మేమందరూ కలిసి ఇటు పెట్టుకుంటున్నాం. దయవుంచి మేము చెప్పేది అంటే ప్రెస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మమ్మల్ని ఏకదాటి చేసేదానికి మీరందరూ కూడా సోదరులు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాం. వాస్తవానికి బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని చెప్పడానికే రేపు మేము ఒక సభ అనేది ఏర్పాటు చేస్తున్నాం. నిన్న మేము కలిసి మాట్లాడుకున్నది కూడా అదే సబ్జెక్టు. బయటకి మా మధ్య చిచ్చులు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ వైసీపీ వైఫల్యం అవుతుంది. ముమ్మాటికి తెలుగుదేశం పార్టీతో బీసీలు ఉంటారని చెప్పి ముక్తాఖండంగా మేమందరూ చెప్తున్నాం. రేపు జరగబోయే బహిరంగ సభకి
మీడియా మిత్రులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ సమావేశాన్ని ముగిస్తుంది. మనం అనుకున్న ఉద్దేశం ప్రజలకు తెలియాలి. ప్రజల నుంచి మన మీద ఉన్న అభిమానం అనేది మనకు అందరికీ ఉండాలి. కాబట్టి తప్పుడు దారిలో మీరు తీసుకోపోవడం తప్పు. ఎవరిని మేము కించపరచట్లేదు. వాళ్ళ కమ్యూనిటీకి రావాల్సిన హక్కులు వాళ్ళు సాధించుకుంటున్నారు. దాంట్లో తప్పేముంది అంటున్నా. బీసీలు అందరికీ సంబంధించిన విషయాన్ని బీసీలు మాట్లాడకపోతే పక్కన వాళ్ళు వచ్చి మాట్లాడలేరు కదా. సో దాన్ని అడగడం అనేది మీకు ఇష్టం వచ్చినట్టు మార్పింగ్ చేసుకుంటా అంటే అది మనము దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బహిర్గంగా పెద్ద ఎత్తున బీసీలందరూ కలిసి మాకు రావాల్సింది సాధించుకునే దానికోసం ఈ యొక్క బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ మాకు సహకరించి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రధానంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ రేపు 2024లో అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం అని చెప్పి ఒక చట్టం ఆల్రెడీ మాకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాదాపు ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైకాపా పాలనలో అనేక దాడులు కేసులు బీసీలపైన పెట్టారు. ఇవి జరగకుండా ఉండేదానికి రేపు ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే అట్రాసిటీ కేసు ఉందో ఆ విధంగా బీసీలకు కూడా రక్షణ చట్టం తెచ్చిన దానికి మేమంతా కూడా బీసీల తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగానే రేపు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. టీటీడీ అటవీ శాఖలో పనిచేస్తున్న కార్మికులు ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకున్నారు. వీరికి సిఐటియు నాయకులు మద్దతుగా నిలిచారు. జీతాలు పెంచాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ టీటీడీ అటవీ శాఖ కార్మికులు అనేక రోజులుగా టీటీడీ అటవీ శాఖ డిఎఫ్ఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్నారు. టీడీపీ అధికారులు స్పందించకపోవడంతో శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకున్నారు. వీరికి సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు మధు, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, రిటైర్డ్ జడ్జి గుర్రప్ప, రాయలసీమ అధ్యయనాల సంఘం అధ్యక్షులు భూమన, ఇతర వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ టీటీడీ అటవీ శాఖలో కార్మికులు ఏళ్ల తరబడి వెట్టి చాకరీ చేస్తున్న అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసినా పాలక మండలి గాని కార్యనిర్వహణ అధికారులు గాని పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక తమకు మరణమే శరణ్యమని అందుకే ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టామని హెచ్చరించారు. కరుణాకర్ రెడ్డి ఇతర పెద్దలు యాజమాన్యంలో ఈ యొక్క దేవస్థానం పాలక మండలిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పునరాలోచించి వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలి. వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. కొంతమందిని పర్మనెంట్ చేశారు, జూనియర్స్ని పర్మనెంట్ చేశారు, సీనియర్స్ని పక్కన పెట్టారు. చట్టం ఒప్పుకుంటుందా? కోర్టు చెప్పిందని అమలు జరపరా? ఇక కోర్టు చెప్పిందాన్ని అమలు జరపకపోతే మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. శిక్షార్హులు అవుతారు. మళ్ళా పైకోర్టుకు వెళ్ళేదానికి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసేదానికి కూడా సిద్ధం అవుతున్నారు కార్మికులు. హెచ్చరిస్తున్నాం, అంత దూరం తెచ్చుకోవద్దు. వెంటనే ఈ సమస్యని పరిష్కారం చేసి కార్మికులకు న్యాయం చేయాలని ఈరోజు ఎంతోమంది పెద్దలు, నగరంలో ఉన్నటువంటి వివిధ పక్షాల నాయకులు అందరూ వచ్చి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నారు. వెంటనే ఈరోజే కరుణాకర్ రెడ్డి నిర్ణయం చేసి అందరు కార్మికులను పిలిచి ఒక ఒప్పందం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తిరుపతి స్థానిక ఐఎస్ మహల్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న భవన యజమాని రోడ్డును కబ్జా చేయాలని చూస్తున్నారని, దీనిని నిరసిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. మనము ఐస్ మహల్ థియేటర్, ఇంతకుముందు ఐస్ మహల్ సినిమా థియేటర్ ఉండేది ఇక్కడ. ఆ సినిమా థియేటర్ వాళ్ళు సిపిఆర్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి వాళ్ళు ఇచ్చారు. సిపిఆర్ అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకున్న పరిధిలో కాంపౌండ్ కట్టుకునేసి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకునే ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇక్కడ కాంపౌండ్ నుంచి 3 అడుగులు రోడ్డు మీదకి వచ్చి మేము పార్క్ పెడతాము ఇక్కడ అని అంటారు. కానీ ఇక్కడ ఐస్ మహల్ థియేటర్ ముందు నుంచి అపార్ట్మెంట్ దాకా కాలువ ఉండింది. ఆ కాలువని పూర్తి చేసి ఈరోజు మేము పార్కింగ్ పెడతామంటారు. కానీ ఆ పార్కింగ్ పెట్టడం గురించి ఇక్కడ చిన్న రోడ్డు, ఈ బొమ్మగుంటలో చిన్న చిన్న సందులు ఉంటాయి. ఈ సందులలోకి కనీసం ఆటో, స్కూటర్ పోవడానికి సౌకర్యం కూడా ఉండదు. ఆడ నివసించే వాళ్ళు ఇక్కడ బండ్లు పెట్టుకొని భోజనం భోంచేసి తర్వాత వాళ్ళ బతుకులకు వాళ్ళు వెళ్తారు. అలాంటిది వాళ్ళు 3 అడుగులు ఆక్యుపై చేసి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత బండ్లు రోడ్డు మీదకి వస్తే రోడ్డు చాలా చిన్నదైపోతుంది. కాబట్టి ఇక్కడ తాగునీరు కోసం ఒక బోర్ ఉంది. ఆ బోర్ని కట్ చేస్తామని చెప్పేసి మొన్న వచ్చారు. ఇంకా మేము ఇక్కడ స్థానికులుగా అజా దీంట్లో నీళ్లు ఉంటాయి, తాగే నీళ్ళు మాకు అవసరం వస్తుంది, దీన్ని బోర్ తీయబాకండి అంటే ప్రస్తుతానికైతే ఆగినారు. మాకు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మేము ఇక్కడ పెడతాము అని గట్టిగా వాదిస్తున్నారు. మేము ఇక్కడ స్థానికులుగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే రావడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి
మున్సిపల్ అధికారులు దీన్ని స్పందించి ఈ కార్యక్రమాన్ని విరమించుకోవాలని చెప్తున్నాం మేము. ఈ విధంగా చేయకపోతే ఆడవాళ్ళతో వాళ్ళు కాలువలు కట్టుకొని అపార్ట్మెంట్ నీళ్ళు కావచ్చు, వర్షం నీళ్ళు కావచ్చు, రోడ్లు నీళ్ళన్నీ కాలువలకు పోతాయి. మున్సిపాలిటీ అధికారులు దీన్ని స్పందించి ఈ కాలువను ఏర్పాటు చేయాల్సిందిగా స్థానికులుగా మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కాలువ ఉనింది, మాకు కొంచెం బాగునింది, నీళ్లు గిల్లు ఉన్న పోయేదానికి అన్నిటికీ. ఇప్పుడు ఈ కాలువని వాళ్ళు ఆక్రమించి ఇక్కడ జాగా అడ్డుగా కట్టేసి ఇప్పుడు సందుల్లో మాకు చిన్న సందు, మా ఇంటి ముందర కనీసం సైకిల్ పెట్టుకునేదానికి కూడా దారి లేదు. మేమేదో బండి ఆడ పెట్టుకుంటాం, మా ఆయన ఏదో ఆటో తోలుకుంటాడు, వచ్చి బండి ఆడ పెట్టేసి తినేసి భోజనం చేసుకొని పోతాడు, మళ్ళీ నైట్ వచ్చి ఇక్కడ బండి పెట్టుకుంటాం. ఇప్పుడు మాకు ఆ బండి పెట్టుకునేదానికి లేదు. మీరు ఇక్కడ కట్టేస్తే మీరు ఇక్కడ బండ్లు కూడా పెట్టకూడదు, ఇక్కడ మీకు ఏమీ లేదు, ఈ దారిలో మేము వేరు పెట్టకూడదు, మీరు ఏదన్నా ఉంటే ఆ పక్క మాట్లాడుకోండి, మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడుకోండి, మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. ఇప్పుడు మాకు మున్సిపాలిటీ వాళ్ళు మాకు రాసిచ్చారు, మేము పెట్టుకోవచ్చు అని కూడా లోపల ఉండే అతను చెప్పాడు మాకు. కాబట్టి మీరే ఏదన్నా ముందుండి మాకు దయచేసి ఆడ కాలం ఒకటేలాగా చేయండి అని మేము కోరుకుంటున్నాం. పొంగనూరులో లిల్లీ యాప్ బాధితుల ఫిర్యాదు మేరకు లిల్లీ యాప్ మెయిన్ ఏజెంట్ నౌహీరాపై 420-66 DIT యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సిఐ రాఘవరెడ్డి వెల్లడించారు. లిల్లీ యాప్ మెయిన్ ఏజెంట్ నౌహీరాపై కేసు నమోదు చేశారు. మదనపల్లె, పలమనేరు, చిత్తూరు, బెంగళూరు, చౌడపల్లిలో లిల్లీ యాప్ బాధితులు ఉన్నారు. కోట్ల రూపాయలు మోసపోయారు బాధితులు. ఆన్లైన్ యాప్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సిఐ రాఘవరెడ్డి తెలిపారు. ఈరోజు పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ నందు నవహీరా అనే ఆమె పైన నవాజ్ అలీ అనే అతను లిల్లీ యాప్ ద్వారా కొంత అమౌంట్ వేసి మోసపోయినామని చెప్పేసి ఫిర్యాదు చేశాడు. దానిపైన పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ నందు 420-66 DIT యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఇందులో భాగంగా నవాజ్ అలీ మరియు అతని కుటుంబ సభ్యులు మొత్తం 20 మంది కలిపి 6,79,000 రూపాయలు అప్పుడప్పుడు కట్టుకుంటూ వచ్చారు. దానికి గాను 2,73,000 రూపాయలు నగదు రీఫండ్ అయింది. మిగిలిన 4,06,000 రూపాయలు ఇంకా కావాల్సి ఉంది అని చెప్పేసి ఫిర్యాదు చేసినాడు. దానిపైన కేసు నమోదు చేసినాడు. ఇదంతో పాటు పొంగనూరులో కాకుండా చుట్టుపక్కల మదనపల్లి, ఈ పీలేరు, సోమల, పలమనేరు, కొంతమంది బెంగళూరు వాళ్ళు కూడా ఈమె ద్వారా ఇట్లా మోసపోయినారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మొత్తం ఎవరెవరు ఎంత మోసపోయినది పూర్తి దర్యాప్తులో తేలాల్సి ఉన్నది. దీనిపైన పూర్తి విచారణ చేయించున్నాము. ఎవరైనా నవహీరా ద్వారా మోసపోయి ఉంటే దయచేసి పొంగనూరు పోలీస్ స్టేషన్కి వచ్చి వివరాలు ఇవ్వాల్సిందిగా తెలపడమైంది. పోలీసు వారి యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే, మేము కానీ నా సిబ్బంది కానీ పల్లెనిద్రలో భాగంగా కానీ లేకపోతే గ్రామాల్లో మీటింగ్ పెట్టినప్పుడు కానీ పొంగనూరు టౌన్లో అక్కడక్కడ మీటింగ్ పెట్టిన ప్రజల్లో ఆన్లైన్కు సంబంధించి సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నవి, వాళ్ళకు మోసపోకూడదని చెప్పేసి అవేర్నెస్ కలిగించినాము. అయినప్పటికీ కూడా వీళ్ళు ఈ మోసపోయినారు. దయచేసి ఇప్పటికైనా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆన్లైన్ ద్వారా సంబంధించిన లోన్ యాప్ల ద్వారా కానీ లేకపోతే ఈ విధమైనటువంటి ఎక్కడైనా జరుగుతూ ఉంటే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలపడమైనది. ఏ విధమైన సమాచారం ఉంటే వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. గోవిందనామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమ్రోగింది. ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తి భావాన్ని పెంచారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అడుగడుగున భక్తిభావం కనబడుతుంది. నిత్య గోవింద నామస్మరణ వినిపిస్తుంది. స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి ఉదయం వేకుజామున స్నానం ఆచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ పర్యటించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని అన్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, కవసనూరు వాసు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, శాంబోలు హరిణ, ధనంజయులు రెడ్డి, నరసింహారెడ్డి, సాగర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం 5 నుంచి 6 వరకు నగర సంకీర్తన కార్యక్రమం
జరుగుతుంది. ఇంతకుముందు జరిగేది ఈ మధ్య జరగడం లేదు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తామనే ఉద్దేశంతోనే ప్రతి శనివారం ఉదయం 5 నుంచి 6 వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని పాల్గొనవచ్చు. గోవిందరాజ స్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి నుంచి గోవిందరాజ స్వామి మాడా వీధులు గాంధీ రోడ్డు ఇది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ శనివారం వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నగర సంకీర్తనం వల్ల మనం నిరంతరం తిరుపతిలో గోవిందనామ జపనంతో రామజప జపంతో అన్నీ చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకుంటూ కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ప్రతి శనివారం కూడా మొన్న పెద్ద పండుగ నెల నుంచి కూడా చేయాలని అందరూ నిర్ణయించారు. పెద్దలో గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గొప్పగా ఈ యొక్క గెరడుగొమ్మ సాంగ్యం అనేది కార్యక్రమం అనేది పల్లెల్లో 57 సంవత్సరాల ముందర ఉంది. ఇప్పుడు అదేవిధంగా కొనసాగాలని ఈ గెరడుగొమ్మ తిరిగితే ఆరోగ్యం కూడా మంచిది, గ్రామానికి మంచిది అనే ఉద్దేశంతో అందరూ కలిసి 4:30 లేచి వచ్చి స్నానం చేసుకొని నామలు పెట్టుకొని మన ఆంజనేయ స్వామి గుడి నుంచి గోవిందరాజ స్వామి గుడి చుట్టూ తిరుగుతూ ఈ యొక్క కార్యక్రమం జరుపుతాం. చంద్రగిరి మండలం కొత్త సానంబట్ల గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఆర్వో మినరల్ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులు ప్రారంభించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం సానంబట్ల పంచాయతీ కొత్త సానంబట్ల గ్రామంలో 11 లక్షల రూపాయలతో తుడా నిధులతో ఆర్వో మినరల్ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడుతున్నారు. నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి మోహిత్ రెడ్డి, ఎంపీపీ హేమందర్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళి రెడ్డి హాజరయ్యారు. మోహిత్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలోని సానంబట్ల మా సొంత ఊరితో సమానమని అన్నారు. మా తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపు కోసం ఈ గ్రామం ప్రజలు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ గ్రామ ప్రజలకు తమ కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. కొత్త సానంబట్ల ప్రజలకు ఎప్పుడు అండగా ఉండి గ్రామం అభివృద్ధి కోసం తాము ఎప్పుడు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థలదాత నరసింహారెడ్డి, డివిజన్ అధ్యక్షులు పసల నాగరాజు, సర్పంచ్ యశోద, శంకర్, మాజీ సర్పంచ్ వెంకటరామిరెడ్డి, పృథ్వీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత 4 ఏళ్లుగా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ నిరుద్యోగులను నయవంచన చేసిందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిపై ప్రకటన చేయాలని కోరుతూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని విజయవాడ ధర్నా చౌక్ వద్ద డివైఎఫ్ఐ నాయకులు 36 గంటల నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ జయచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో 1.88 లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం 1.69 లక్షలు మాత్రమే ఉన్నారని, దాదాపు 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇవే కాక ఈ నెల చివరి నాటికి మరో 5,000 మంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతున్నారని తెలిపారు. కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం 40,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 117 జీవో పేరుతో మరో 10,000 ఉపాధ్యాయుల పోస్టులను రద్దు చేసిందని గుర్తు చేశారు. తెలుగు మీడియం తీసివేసి 15,000 ఉపాధ్యాయుల పోస్టులను రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జగనన్న ప్రభుత్వంలో 2,000 పాఠశాలలు మూసివేసిందని, ఇప్పటికే రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 9,000 ఉన్నాయని, ఇప్పుడు ప్రభుత్వం ఖాళీలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు డ్రాప్ అవుట్ కావడం లేదా ప్రైవేట్ స్కూళ్లలో జాయిన్ అవ్వడం జరుగుతోన్నదని, దాదాపు 2 ఏళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు ఇలా డ్రాప్ అవుట్ అయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన నూతన విధానం 2020 రద్దు చేయాలని, రాష్ట్రంలో అమలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దానికోసమే ఈరోజు 36 గంటల సేపు నిరాహార దీక్ష నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదించమనేది జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు మెగా డిఎస్సిని ప్రకటిస్తామని చెప్పననేది ప్రకటించాడు చంద్రబాబు నాయుడు కాలంలో. అదేవిధంగా పార్లమెంటు సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా మొత్తం ఉద్యోగాలన్నింటినీ కూడా 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పని అన్నాడు. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేసి ఆ రకంగా ఈరోజు పాఠశాలకు అందరికీ ఉపాధ్యాయులు నియమిస్తారని చెప్పని
ప్రకటించడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా ఒక ఉద్యోగం అంటే కూడా ప్రకటించినటువంటి పాపాన పోలేదు. బొత్స సత్యనారాయణ గారు ప్రతిరోజు కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఈ రోజు రేపు మర్నాడు అని చెప్పి ఊరిస్తూ ఉన్నాడు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. సంక్రాంతి తర్వాత డిఎస్సిని ప్రకటించబోతానన్నాడు. నిన్న లేక మొన్న డిఎస్సిని ప్రకటించబోతానని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ డిఎస్సిని తక్షణమే ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో 6,500 పోస్టులు మాత్రమే డిఎస్సిలో ఈరోజు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కాదు, డివైఎఫ్ఐగా మేము అడుగుతున్నాం 25,000 పోస్టులకు ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిన అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున ఆమరణ దీక్షకు పూనుకుంటామని చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాము. భక్త జనులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. భారీగా తరలి వస్తున్న భక్త కోటితో సప్తగిరిలు కిక్కిరిసిపోయాయి. గదుల కొరత తీవ్రంగా నెలకొనడంతో గదులు దొరక్క భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భక్తుల రద్దీ పెరిగినప్పటికీ భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ విఫలమైందంటూ భక్తులు మండిపడుతున్నారు. వరుస సెలవులతో పాటు వారాంతం కావడంతో సప్తగిరులు భక్తులతో పోటెత్తాయి. ఇప్పటికీ శ్రీనివాసుడి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉండడంతో తిరుమలలో ఎటు చూసినా భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి. శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలకు వచ్చేశాయి. సుమారు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. కాలినడకన ప్రవాహంలా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్య దర్శనం టోకన్ల కోట ఈ ఉదయం 7 గంటలకే పూర్తవడంతో టీటీడీ దివ్య దర్శనం టోకన్ల జారీని నిలిపివేసినప్పటికీ అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల గుండా భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు తోడు నడకదారిన చేరుకుంటున్న భక్తులు సర్వదర్శనం క్యూ లైన్లోకి చేరుతూ ఉండడంతో క్యూ లైన్లు నారాయణగిరి ఉద్యానవనం వెలుపలికి వచ్చి కృష్ణతేజ అతిథి గృహం మీదుగా శిలాతోరణం నుంచి గోగర్భం వైపు ఉన్న క్యూ లైన్ వరకు వ్యాపించింది. అధిక రద్దీ ఉన్నప్పటికీ నేటి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్ దర్శనం టికెట్ల కలిగిన భక్తులను టీటీడీ దర్శనానికి అనుమతించడంతో క్యూ లైన్లో ఉన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో నేటి మధ్యాహ్నం నుంచి సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకునే విధంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నప్పటికీ అన్న పానీయాలు అందడం లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లో కొన్ని చోట్ల అన్నప్రసాదం తెచ్చినప్పటికీ దానిని భక్తులకు పంపిణీ చేయకపోవడంతో భక్తులే బయటకు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. టీటీడీ సామాన్య భక్తులను గాలి కొదిలేసి వీఐపీల సేవలో తరిస్తూ ఉందని, దీంతో గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు టీటీడీపై మండిపడుతున్నారు. గదుల కోసం కూడా భక్తులు బారులు తీరారు. తిరుమలలో ఉన్న 4 గదుల కేటాయింపు కేంద్రాల వద్ద వందలాదిగా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. గదుల కొరత నెలకొని గదులు ఖాళీలు కాకపోవడంతో టీటీడీ రిసెప్షన్ అధికారులు భక్తులకు గదులు కేటాయించలేకపోతున్నారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గదులు దొరక్క రోడ్లు, పార్కులలో సేద తీరుతున్నారు. ఇప్పటికే స్వామివారి దర్శనార్థం వేలాది మంది భక్తులు క్యూ లైన్లో, క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉండగా అటు నడకదారితో పాటు రోడ్డు మార్గంలో భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. వీరందరూ శ్రీవారిని దర్శించుకోవాలంటే 24 గంటల నుంచి 36 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో దర్శనం కాని కొంతమంది భక్తులు ఆలయం వద్ద ఉన్న అఖిలాండం వద్దే తమ మొక్కులు చెల్లించుకుని వెనుదిరుగుతున్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంద్రకిరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మన కాళహస్తికి వెళ్ళాము, అదేవిధంగా వెల్లూరు అక్కడ అమ్మవారి దేవాలయం కూడా దర్శనం, కాణిపాకం వినాయక స్వామి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రపంచమంతా కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ. మేము ప్రతి సంవత్సరము కొత్తదనం కనబడతా ఉంది. ఇక్కడ ఎప్పుడెప్పుడు భక్తులు పెరుగుతూ ఉన్నారు, సంఖ్య, వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఇక్కడ నిజంగా కూడా చూస్తుంటే ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకొని పోవడం అంటే కొంచెం చాలా వెంకటేశ్వర స్వామి యొక్క ఆ గొప్పతనం. మేము కూడా ప్రతి సంవత్సరము 2 సంవత్సరాలకి ఎప్పుడు వీలు వస్తే అప్పుడు వస్తాము. అమ్మ స్వామివారికి అదే కింద
తిరుచానూరు అమ్మవారికి కూడా మేము మళ్ళీ కింద దిగిన తర్వాత అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకొని మొక్కి పోవడం జరుగుతుంది. ఇక్కడ అందరు కూడా బాగా ఆర్గనైజేషన్ బాగా చేస్తూ ఉన్నారు. మంచి సౌకర్యాలు అన్ని సక్రమంగా నెరవేరుతూనే ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ భగవంతుడు స్వామిని చూస్తూ ఉన్నారు. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కర్ణాటక హైకోర్టు జస్టిస్ కె లలిత, వైజాగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తమిళ నటుడు అరుణ్లితి, న్యాయవాది సిద్ధార్థ లోత్రా వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనమందరం కూడా రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి. దొంగల ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఇంటికి సాగనంపే సైకిల్ ప్రభుత్వంను తెచ్చుకోవాలి. పిలుపునిచ్చిన నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. దేశవ్యాప్తంగా జీఎస్టీతో ప్రజలను దోచుకు తింటున్నారు. బీజేపీ పాలనపై మాజీ ఎంపీ చింతామోహన్ ఫైర్. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రహదారి భద్రతా మాసోత్సవాలు, అవగాహన ర్యాలీలు. తిరుపతిలో జైహో బీసీ సమావేశాన్ని జయప్రదం చేయండి. 28న బీసీలంతా తరలిరండి. పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ బీసీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.